ఏలూరు పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కావూరి లావణ్య అన్నారు. 10 ఏళ్లుగా పార్టీకి దూరమైన నాయకులను, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి కావూరి కుటుంబం సుపరిచితమే అన్నారు ఆమె. కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీగా కావూరి లావణ్య అయితే కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంటే నియోజకవర్గం సంబంధించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, మీరు ఇంత సాహసం చేయడం అనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది పార్టీకి? గత 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు, ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలదు అని. 10 సంవత్సరాలు ఆల్రెడీ ఏం జరిగినా దానికి సంబంధించిన శిక్ష అనేది కాంగ్రెస్ అనుభవించింది. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇక ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముందుకే కానీ ఇక వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా మేమందరం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని వెళ్తాం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడు కూడా నియోజకవర్గం సంబంధించి కానీ జిల్లా సంబంధించి కానీ ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి లేదు. హఠాత్తుగా ఎంపీ క్యాండిడేట్గా ముందుకు వచ్చిన పరిస్థితి, అంటే ప్రజలు మీకు ఏ విధంగా ఆదరిస్తారనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో నేను ఇంతకుముందు లేనేమో కానీ కావూరు ఫ్యామిలీ ఎప్పుడూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు సేవ చేసింది కావూరు ఫ్యామిలీ. అలానే ప్రజలందరికీ తెలుసు కావూరు ఫ్యామిలీ గురించి. సో మేము కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. నాకు కొత్త ఏమో కానీ మా ఫ్యామిలీకి అయితే కొత్త కాదు. సో అలానే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోలేదు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెము ప్రజలు కోపంతో ఉన్నారు ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ మీద కోపంతో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలనే కోరుకుంటున్నారు. కాబట్టి మేము ధైర్యంగా ముందుకొచ్చి పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము ముందుకు తీసుకెళ్తాము అని అధిష్టానానికి విన్నవించుకున్నాం. దాంతో అధిష్టానం వారు కూడా పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వారికి ఒక అవకాశం ఇవ్వాలి అని ఆలోచించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చారు. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు గారికి మీకు ఉన్న బంధుత్వం కానీ ఏ విధంగా ఉంది? అంటే ఏమన్నా మీకు రిలేషన్స్ అవుతారు ఎలా? దూరం మా తాతల అన్నదమ్ముల పిల్లలం మేము. సో వాళ్ళు కూడా మాకు బంధువులే. అటు కావూరు సాంబశివరావు గారి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ రిలేషన్స్ మళ్ళీ మాకు వచ్చి మా రిలేషన్స్ కూడా సేమ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నారు. కాకపోతే రాకపోకలు పెద్దగా లేవు కానీ మాకు బంధువులే అవుతారు. ఆయన బీజేపీలో ఉన్నారు, బీజేపీ తరఫున ప్రచారం కూడా చేస్తారని కూడా తెలిసింది. మీరేమో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన సహకారం ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ అది ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్కి 10 సంవత్సరాలు సేవ చేశారు. ఈరోజు బీజేపీకి ఆయన ప్రచారం చేస్తారా లేదా అనేది ఆయన వ్యక్తిగతం. కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన బీజేపీలో వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఆయన బీజేపీ ప్రచారం చేసినా ఈ ప్రత్యేకమైన ఏలూరు జిల్లా మాత్రం కాదు. సో అంటే జిల్లాలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు, కార్యకర్తలు కానీ. వాళ్ళందరినీ కూడా మీరు మీ పార్టీలోకి మోడలేట్ చేసే విధంగా ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? ఏ విధంగా ఉన్నారు? మేము ఖచ్చితంగా మా ఇంతకుముందు క్యాడర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసి వివిధ పదవులు పొంది అప్పటి పరిస్థితుల్లో విధి లేక వేరే పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారు వెనక్కి రావాలనే కోరుకుంటున్నాము. అలా నాయకత్వాన్ని చూసి అలా వచ్చేవారిని కూడా మేము తప్పకుండా పార్టీలోకి ఆహ్వానిస్తాము. సో అది బీజేపీ, అది వైసీపీనా తెలుగుదేశమా మేము పట్టించుకోము. మా కార్యకర్తలు వెనక్కి వస్తామంటే మేము విత్ ఫుల్ హార్ట్ తీసుకొస్తాం వెనక్కి. అధికార పార్టీకి కానీ అలాగే ప్రతిపక్ష కానీ సంబంధించి కానీ అంతా కూడా ఇతర పార్టీల నుంచి అంతగా యూత్ కింద వచ్చారు, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి రావడం జరిగింది. అలాగే మీరు కూడా నాన్ లోకలే అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి పరిస్థితి? యాక్చువల్గా నేను లోకలు, ఇప్పుడు తెలుగుదేశమును వైసీపీ పెట్టిన ఇద్దరు నాన్ లోకల్. కానీ ఇక్కడ రాజకీయ పరంగా మా మీద ప్రచారం చేయడానికి ఇలాంటి అస్త్రాలు వాడుతున్నారు. నేనే లోకల్, ఇక్కడ వాళ్ళిద్దరూ నాన్ లోకల్. అది ప్రజల్లోకి త్వరలోనే తెలుస్తుంది. నేను ప్రచారంలో కూడా ఖచ్చితంగా ఈ అంశాలు తీసుకుంటాను. ఇది మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావూరి లావణ్య అయితే కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని చెప్పి కూడా ఆవిడ దేవవ్యాప్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.